కూటమిలో విభేదాలు పెట్టేటటువంటి పని కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. ఎందుకంటే నితీష్ కుమార్ రాజీనామా చేయడం, రాజీనామా చేయబోతుండటం, రాజ్యసభ సభ్యుడు కావడం, ఈ అంశంలో జేడీయూకి సంబంధించినటువంటి నాయకులు అక్కడ ఆందోళన చేయడం, మీరు అటు వెళ్ళిపోతే రాష్ట్రంలో పార్టీ నాశనం అయిపోతుందని చెప్పడం, దాని మీద కాంగ్రెస్ పార్టీ మాణిక్యం ఠాకూర్ వీళ్ళందరూ రెచ్చగొడుతున్నారు. ఇలాగే అమిత్ షా ప్లాన్స్ అంతా అట్లాగే ఉంటుంది. కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలని మింగేస్తాడు ఆయన, జాగ్రత్త అంటూ ఇటు చంద్రబాబు గారిని ఆయన టీంని రెచ్చగొడుతున్నారు. అట్లాగే షిండే మహారాష్ట్ర, అతని పార్టీ కూడా ఇంతకుముందు సీఎం, ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా. అట్లాగే ఇప్పుడు ఏఐఏడిఎంకేకి సంబంధించి నెక్స్ట్ పొత్తు పెట్టుకుని వెళ్ళబోతున్నారు కదా పళనిస్వామి. మీ పార్టీలు కూడా ఇట్లాగే కలిపేసుకుంటారు, వాళ్ళు మిమ్మల్ని తర్వాత పక్కన పెట్టేస్తారు. మొదట మీతో స్నేహం చేసి మీకంటే కింద ఉంటారు, ఆ తర్వాత పైకి వెళ్ళి వాళ్ళు మిమ్మల్ని తొక్కేస్తారు, జాగ్రత్త అన్నటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బట్ తెలుగుదేశానికి ఇది అలవాటే. ఇంతకుముందు బీజేపీని అది తొక్కింది, కానీ తెలుగుదేశాన్ని తొక్కేంత సీన్ బీజేపీకి అయితే ఇప్పటిదాకా లేదు. అది వాళ్ళకి ధైర్యం.